ఇకపోతే ఆర్టీసీకి ప్రతి నెల 250 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లా మహిళలకు ఉచిత ప్రయాణం ఇతర బస్ పాసుల స్కీమ్ల కోసం చెల్లించేందుకు సర్కార్ నిర్ణయం. అయితే ఆర్టీసీకి ప్రతి నెల 250 కోట్ల రూపాయలని గవర్నమెంట్ చెల్లిస్తుంది. ఆ గవర్నమెంట్ చెల్లించేటువంటి క్రమంలో మరి ఏం జరుగుతుంది ఎందుకు అని చూసినట్లయితే ఈ కేసీఆర్ ప్రభుత్వం పోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆర్టీసీ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేలాలు ఇద్దాము అని చెప్పేసి వేలం వేసేటువంటి ప్రయత్నం చేద్దాము, లీజుకి ఇద్దాము అనే ప్రయత్నం అయితే మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఏది ఏమైనా లీజుకు ఆర్టీసీ ఖాళీ స్థలాలు మొత్తం 13.6 ఎకరాలు అద్దెకు, సికింద్రాబాద్ పరిధిలో 9 ఎకరాలు, కాచిగూడ పరిధిలో 4.14 ఎకరాలు 10 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చేలా ఒప్పందం, నెలవారీ లైసెన్సు ఫీజు రూపంలో చెల్లించేటువంటి అవకాశం. మొత్తానికి అయితే ఏది ఏమైనా ఇచ్చే స్థలాలు ఇవే. కాచిగూడ మొత్తం విస్తీర్ణం 4 ఎకరాల 14 గుంటలు, బేస్ ప్రైజు 14.83 ఒక్కో చదరపు గజానికి. మరి లైసెన్స్ ఫీజు 26,74,418 నెలకు ఇస్తున్నాడు. మేడ్చల్లో 2.83 ఎకరాలు, హకీంపేటలో మొత్తం 2.93 ఎకరాలు, షామీర్పేటలో 3.26 ఎకరాలు. మరి వీళ్ళైతే లీజుకి ఇద్దామనే ఆలోచనలో ఉన్నట. ఏది ఏమైనా ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి తెలంగాణ ఆర్టీసీ ఆలోచన చేస్తున్నది. ఆ సంస్థ పరిధిలో వాడుకోకుండా మిగిలిపోయిన ఖాళీ స్థలాలను లీజుకి ఇవ్వాలని నిర్ణయించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లోని 4 ప్రాంతాల్లో మొత్తం 13.16 ఎకరాలను లీజుకి ఇవ్వనుంది. జనవరి 18వ తేదీ నాటికి టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ స్థలాల నుంచి నెలవారీ లీజు రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి షెడ్యూల్ ఫిక్స్ చేసింది. కాచిగూడలో ఉన్న 4.14 ఎకరాల ఖాళీ స్థానాన్ని ఒక్కో చదరపు అడుగు 14.83 బేసిగా ప్రైజ్ నిర్ణయించింది. నెలకు 26 లక్షల రూపాయల ఆదాయము అది సమకూర్చేటువంటి అవకాశం ఉందట. ఇకపోతే సికింద్రాబాద్ రీజియన్లోని మేడ్చల్లో 2.83 ఎకరాలు, అది మన హకీంపేటలో 2.93 ఎకరాలు, షామీర్పేటలో 3.26 ఎకరాలు. మొత్తానికైతే ఈ 4 ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను ప్రారంభంలో 10 ఏళ్ల పాటు లీజుకి ఇవ్వాలని నిర్ణయించింది. టెండర్ రూపంలో వీటిని లీజుకి ఇవ్వాలని భావించిన ఆర్టీసీ కనీసంగా 100 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకు ప్రియారిటీ ఇవ్వాలనుకుంటుంది. గోడౌన్లు, వేర్ హౌజులు, ఆటోమొబైల్ సర్వీస్ స్టేషన్లు, షోరూమ్లు ఇలాంటి వ్యాపారాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నది. మొత్తానికి అయితే ఈ విషయం ముందు పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ముఖ్యంగా సజ్జనర్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జీవన్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మరి ఆర్మూరుకు సంబంధించిన విషయంలో ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకోవడం జరిగింది. ఆ లీజుకు సంబంధించిన విషయంలో దాదాపుగా ఎన్ని కోట్ల రూపాయలు బకాయిలు అని మనకు తెలియదు, కానీ దాదాపు 8 కోట్లు ఎంతకన్నా అంతకని ఒక 40 కోట్లు అన్నారు, 8 కోట్లు అన్నారు. మొత్తానికి అయితే వాటి అన్నింటినీ రికవరీ చేయాలని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భాలు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చూసినాం. మరి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ సంస్థలు వాటిని లీజు తీసుకుంటే ఆ డబ్బుల్ని వాళ్ళు ప్రతి నెల కేవలం కాచిగూడకు సంబంధించిన విషయంలోనే 26 లక్షలు ప్రతి నెల కట్టాలని చెప్పేసి మీరు అంటున్నారు. మరి ప్రతి నెల వాళ్ళు కట్టకుండా పెండింగ్లో పెట్టి మేము మినిస్టరు అవసరమైంది, మా వెనకాల రేవంత్ అని ఉన్నాడు, మా వెనకాల ఉత్తమాన్ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు డబ్బులు కట్టకుండా ఆ అధికారులను బెదిరించడానికి ప్రయత్నం చేసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లాగానే వీళ్ళు కూడా బకాయిలను చెల్లించకుండా పెడితే వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది? ఒకవేళ కనుక ఈ ప్రభుత్వ స్థలాలను మీరు లీజుకి ఇచ్చేది ఉంటే ప్రతి నెల ఎక్కడైతే షాపింగ్ మాల్ కడతారో లేదంటే ఇంకేదైనా కడితే అక్కడ బయట సైన్ బోర్డు పెట్టి ఇంకో ఈ నెల మేము డబ్బులు కట్టినాము, ఎవరికైనా ఏదైనా అనుమానం ఉండేదంటే ఈ కింది వివరాలను వెబ్సైట్లో చూడండి, ఎన్ని నెలలు పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని నెలలు కట్టాల్సింది, మరి ప్రతి నెల కడుతున్నారా లేదా అనేది ప్రజలకు తెలిసే విధంగా మీరు ఏం చేస్తారు? ఎన్ని సంవత్సరాల పాటు కట్టకుండా ఈరోజు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు తనకు ఉన్నటువంటి అధికార బలంతో ఈరోజు మరి ఎందుకు కట్టలేదు అనే విషయంలో ఈరోజు కేసుల వరకు పోతుంది. అవసరమైతే వాళ్ళ స్థలాలను లీజుకు తీసుకున్నటువంటి స్థలాన్ని మళ్ళీ తిరిగి తీసుకునేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తుంది అంటే అధికారం ఉన్న వాళ్ళు చేసేటువంటి పనే అది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీ స్థలాలను లీజుకి ఇద్దామని చెప్పేసి మాట్లాడుకుంటున్నప్పుడు మరి ఎవరు ఆ లీజు తీసుకునే వ్యక్తులు? ఈ వేర్ హౌజులు ఉన్నవాళ్ళు, లేదంటే ఆ గోడౌన్లు, ఆటోమొబైల్ సర్వీసులు ఉన్నవాళ్ళు, లేదంటే షోరూమ్లు పెడదాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర బంధువులు లేదంటే వాళ్ళ సహచరులో ఉంటారు. మరి వాళ్ళ కోసం ఈరోజు భూముల్ని లీజుకి ఇద్దామని అనుకుంటున్నప్పుడు మరి వాళ్ళు డబ్బులు కట్టకపోతే ఈ తెలంగాణ ఆస్తుల్ని మీరు ఇది ఆర్టీసీ లీజు కానంటే ఆర్టీసీ అంటే తెలంగాణ ప్రజలది. అది మరి తెలంగాణ ప్రజల ఆస్తుల్ని మీరు లీజుకి ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రజలకి ఆ ఆస్తుల ద్వారా వస్తున్నటువంటి ఆదాయం ఎంత, అది ఎన్ని నెలల పాటు పెండింగ్లో ఉంటుంది ఏంది అనేది ప్రజలకు తెలిసే విధంగా ఆ ఆస్తుల దగ్గర బోర్డులు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది. మరి అట్లాంటి పని చేయకుండా మళ్ళీ 5 ఏళ్ల పాటు వీళ్ళు డబ్బులు కట్టకపోతే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారితే ఆ కొత్త ప్రభుత్వం వచ్చి పలానా రాకేష్ డబ్బులు కట్టలేదు, పలానా ఇంకో వ్యక్తి డబ్బులు కట్టలేదు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు చెప్పేంత వరకు ప్రజలకు తెలిసేటువంటి అవకాశం లేకుండా పోతుంది.
అది మనం ఆర్మూర్ ఎమ్మెల్యే విషయంలో చూసినాం కాబట్టి అట్లాంటివి జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉన్నది. ఎందుకనంటే మీరు వేలం వేస్తున్నది, లీజుకి ఇస్తున్నది మీ ఇంట్లోకి వెళ్ళి కాదు, లేదంటే కాంగ్రెస్ భూముల్ని కాదు, లేదంటే సజ్జనర్ యొక్క సొంత ఆస్తుని కూడా కాదు. తప్పకుండా అది ప్రజల ఆస్తులు కాబట్టి ప్రజలకు బాధ్యత రహితంగా ఉండకుండా బాధ్యతగా మీరు వాటిని చూపించాల్సిన అవసరం అయితే ఉంది.